ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమాన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమాన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని
చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన
ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు
ఇష్టం లేదని ప్రభు వారిద్దరిని జతపరచడానికి ఈరోజు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు, మీ ఏర్పాటును బట్టి స్తోత్రాలు. మీ యెహోవా ఏర్పాటు చేసిన దినము ఇందులో సంతోషించండి, ఉత్సహించండి అని మీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా ప్రభు తండ్రి ఈ బిడ్డలు మీరు జతపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు సిద్ధపాటు అవుతుంటోట్టుగా ప్రభు ఈ రోజు నుంచి నేను నీ కృపలో నాన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు వారి దాంపత్య జీవితం అంతా కూడా మీరు ఆశీర్వదించండి, నేను దీవించి ఆశీర్వదించండి, కృపాక్షేమాల చేత నడిపించండి. ఇచ్చిన బంధువులు స్నేహితులు రక్షకులు అందరూ కూడా మీ కృపలో భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. వచనం నుండి చదవబడుతున్న లేఖన భాగాన్ని విన్నాము. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆమె నీ యజమానుని కుమారునికి భార్యగును గాకని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాడు. మరియు అతడు నాకు తడువు కానీ నన్ను పంపించుడి, నా యజమానుడి వెళ్ళిదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదమని ఆమె అడిగినప్పుడు వెళ్ళేది నన్ను ఏమంటే సరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మనమంతా కుటుంబాన్ని బట్టి మనం గమనించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని, వారికి సాటి అయిన సహాయం వారి కొరకు చేయదునని పరిశుద్ధ లేఖనాలలో ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున మరి ప్రియులు మరి వేణువును అదే రీతిగా దెబోరాను దేవుడు జ్ఞాపకం చేసుకొని నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని యవన కాలంలో వారిద్దరినీ కూడా మరి తల్లిదండ్రుల సమక్షంలోనూ తల్లిదండ్రుల యొక్క విధి విధానంలోనూ అదే రీతిగా గ్రామ పెద్దలు ఇరుపక్షాల వారి యొక్క సమక్షంలోనూ ఈ మహావేడుకను ఘనంగా జరపడానికి దేవుడు కృపను చెప్పాడు. అందును బట్టి మనమంతా కూడా ఇక్కడ కూడినాం. కనుక వివాహం అనేది ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థ యొక్క ముందు కార్యక్రమం ఇక్కడ ప్రధానము మరి ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమము జరుగుతున్నది. వారిద్దరి ఇష్టాయిష్టాలను బట్టి తల్లిదండ్రుల యొక్క ఇష్టాయిష్టాలను బట్టి వారు ఇచ్చినటువంటి స్వరమును బట్టి ఈ కార్యక్రమానికి మనం కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని గమనించినప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహం చేయాలని సంకల్పించి ఆ ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు పిలుస్తాడు. ఆయన వెళ్ళి నా రక్త సంబంధికులు ఒక స్త్రీని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మరి ఎలియాజరు బయలుదేరి అరమనహారాయిలో ఊరు బయట తన ఒంటెలను మోకరింపజేసి ఆ సర్వోన్నతమైన దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఆ ఒంటెలు మోకరించబడ్డాయి. అదే రీతిగా ఈ గ్రామానికి వచ్చాను కనుక నేను వెళుతున్న మార్గంలో నాకు సహాయం చేసి ఒక చక్కని స్త్రీని మరి నా యజమానుడైనటువంటి మరి అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఒక తోడును ఏర్పాటు చేయమని ప్రార్థన చేసినంతలో అక్కడ ఒక రెబ్కా కడవను తీసుకుని వచ్చినట్లుగా కడవను తీసుకుని నీళ్లు ముచ్చుకొని వెళుతున్న సమయంలో అక్కడ ఎలియాజరు అడుగుతాడమ్మా కొన్ని నీళ్లు నాకు పోయమన్నప్పుడు ఆమె యొక్క ఉదార స్వభావం బట్టి తగ్గింపు జీవితం బట్టి పెద్దలను గౌరవించిన విధానమును బట్టి మరి ఆ నీళ్లు పోయటమే కాకుండా వారి ఇంటి వారందరికీ కూడా అక్కడున్న పరివారానికి ఒంటెలకు నీళ్లు పోసినప్పుడు ఆమె యొక్క గుణశీలాన్ని మెచ్చుకున్నటువంటి ఎలియాజరు అంటారు ఎవరి తాలూకు అన్నప్పుడు ఫలానా ఫలానా అని చెప్పినప్పుడు ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటిలో అన్నపానములు కూడా పుచ్చుకోలేదు. మనమైతే ఏం చేసాం ఆల్రెడీ మరి అబ్బాయి ఇంటికి వెళ్ళారు, అక్కడ పప్పన్నాలు తిన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పప్పన్నం తిన్నారు. అంటే అంతా కూడా వివాహం కన్ఫర్మ్ చేసుకుని అక్కడ ఎలియాజరు ఏమున్నాడంటే మీ కుమార్తెను మాకు ఇచ్చే వరకు కూడా నేను పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగేది లేదు, మీరు వాగ్దానం చేస్తేనే తీసుకుంటారన్నప్పుడు వారు చెప్పారు అయ్యా మేము తప్పకుండా మా కుమార్తెను ఇస్తామన్నప్పుడు వారు భోంచేయడమే కాకుండా ఏం చేశారంట ఆ కుమార్తె కొన్ని బహుమానాలు ఇచ్చారు. మరి వేణు ఏం తీసుకొచ్చాడో నాకే తెలియదు కానీ అయ్యా మరి అమ్మాయిని వివాహం చేసుకొని ప్రధానం తీసుకొని మరి కొద్ది దినాల్లో వివాహం కాబోతుంది కాబట్టి ఈ యొక్క ఎంగేజ్మెంట్ కూడా నువ్వేం తీసుకొచ్చా అమ్మాయికి బంగారం అందించావా చెల్లే కదా. గమనించినట్లయితే ఎలియాజరు ఏమిస్తున్నాడన్నా అతనితో కూడా గమనించిన బెతీయేలు
యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఆమెను యజమానుకు మన భార్య ఉన్న కాకని ఉత్తరమిచ్చడి అబ్రహాం అతని సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసింది. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చాను. వెండి నగలు తెచ్చావా, బంగారం తెచ్చావా, వస్త్రాలు తెచ్చావా? అంతేకాకుండా ఏం చేశారంట, మరియు ఆమె సహోదరునికి తల్లికి, ఆ సహోదరుని తల్లికి కూడా ఏమి ఇచ్చాడంట అంటే లాభానికి కూడా బట్టలు ఇచ్చాడు. మనకి ఇచ్చావా, మీ బామర్ది ఉన్నట్టు కదా, బామర్ది బట్టలు ఇచ్చాడు రైట్, మంచిది. ఆ బట్టలు కూడా వారికి ఇచ్చాడు, ఎందుకంటే ప్రేమకు సాదృశ్యంగా జరిగించి అయా ఇదిగో తల్లిదండ్రుల యొక్క అభిష్టం మేరకను అయా ఈ యొక్క వివాహానికి సిద్ధపడుతూ తండ్రి వేణును మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డను వారి తల్లిదండ్రులు కూడా వారి అక్కజల్లడను వారి తోబుట్లందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు కనుక ఈ ఇద్దరు మనసులను మీరు ఏకం చేసి ఇద్దరు యొక్క సమ్మతి ద్వారా పరిశుద్ధ వివాహం కొద్ది దినాలు జరపడానికి ఈ రోజున ఈ యొక్క ఎంగేజ్మెంట్ను నిశ్చితార్థాన్ని కన్ఫర్మ్ చేస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. వచ్చిన మిత్రాదులందరూ దీవించండి. దీనికి సూచనగా ప్రభువా వారి బిడ్డలు దండాలు చేసి నడిపించి బలపరిచి దీవించమని, పరిశుద్ధ వివాహానికి వరకు వీరిద్దరిని కూడా వధువరులుగా మీరు ప్రతిష్ఠించి వివాహ దినమున ప్రభు నీ యాజకత్వములో నాయనా నీ యొక్క పరిశుద్ధతలో నాయన బిడ్డలు ఎదిగి అయా నీ పరిశుద్ధతలో మంచి వివాహ వ్యవస్థల ద్వారా నూతనమైన కుటుంబాన్ని కట్టి భార్య భర్తలుగాను అనేక జనాంగములకు తల్లిదండ్రులుగా వీరిని ప్రతిష్ఠించి దీవించమని, ఈ యొక్క ఎంగేజ్మెంట్ని మీరే ప్రతిష్ఠించి దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు మనకు నీపున పరలో ప్రార్థించుదాం. పరలోకమందున మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేను మాకు దయచేయము. మాటల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మ శోధనలోనికి ఏకాదశిని తప్పించము. ఎదుగరగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము విన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ కనిపించే సహవాసం వేణును దెబోరాను వారి యొక్క నల్ల మార్చుకుంటుండగాను, అక్షంతలు వేస్తుండగాను, ఇంగులు మార్చుకుంటుండగాను, ఆడపడుసులు గొంతులు వేస్తుండగాను దీన్ని ఖరారు చేసి రానున్న కాలంలో పరిశుద్ధ వివాహం ద్వారా నూతనమైన కుటుంబాన్ని కట్టి దీవించినట్లు ప్రభు నిండారా దీని పక్షాల తల్లిదండ్రులతో పుట్లందరూ దీవించునుగాక. ఆమేన్. దండ La 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న
కలనైన ఎన్నడూ విడువదు. కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడూ విడువడు, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడూ విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశనే తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడూ విడువదు, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన
జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము.
గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల నీడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున, పెండ్లి నాటి ప్రమాణము, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా,
గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా. ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా, మంచి ముత్యము కన్న విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, 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 వెన్నెల బాటరా. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణంలో, జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. దేవుని దీవెనలే ఎల్లవేళల మీకుండగా, అబ్రాహాము శారావలే ఏ క్షణమైన వీడక. ఆ దేవుని దీవెనలే ఎల్లవేళల మీకుండగా, అబ్రాహాము శారావలే ఏ క్షణమైన వీడక. నీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా, నీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా, ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం.
ప్రేమకు ప్రతిరూపమే మీ పరిణయం మనసులే విరియగా మమతలు విరబూయగా ప్రేమకు ప్రతిరూపమే మీ పరిణయం మనసులే విరియగా మమతలు విరబూయగా అనురాగ పువ్వులే ఇంట పూయగా అనురాగ పువ్వులే ఇంట పూయగా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమే ఇరువురి హృదయం ఆనందమే ఇరువురి హృదయం జత కలిసే ఈ తరుణంలో జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం